మీరు బాగా కేసీఆర్‌కు అడ్వైజులు ఇచ్చే వాటిల్లో మీరు ఒకరు గదా! ఈ మధ్య మీరిచ్చిన అడ్వైజెస్ ఏమైనా ఉన్నాయా ఆయనకు? అంటే జనరల్‌గా కేసీఆర్ దగ్గర అడ్వైజ్‌లు ఇవ్వడం అనేది ఉండదు. డిస్కషన్ వచ్చినప్పుడు మన ఒపీనియన్ చెప్తాం. హ్మ్. ఆ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు. బట్ ఆయన దగ్గర ఉన్న మంచి గుణం ఏందంటే, ఆయన గనుక కూర్చోవడానికి, ఆయన ముందర మాట్లాడడానికి అవకాశం దొరికితే మాత్రం ఎంతసేపైనా వింటాడాయన. అంతే. ఎంతసేపైనా వింటాడు. ఎవరు చెప్పినా వింటాడు. బట్ ఆయన ఆలోచించుకుంటాడు. ఆయన నిర్ణయానికొస్తాడు. వినదగున ఎవ్వరు చెప్పినా విననంతనే వేగపడక అట్లుంటదన్నట్టు. ఆయన టైం ఇవ్వకపోవడం అనేది ఉండదు. టైం ఇవ్వకపోవడం అనేది ఉండదు. కానీ తెలంగాణలోనే ఈ గడిచిన 2 ఏళ్ల కాలంలో మీరు గమనించిన అంటే విపక్షంలో టీఆర్ఎస్ ఈ విషయంలో చాలా బాగున్నది. లేదా కేసీఆర్ ఈ విషయంలో కొంత సానుకూలత వచ్చిందనే అంశాలేమైనా ఉన్నాయా? అంటే వాళ్ళేందంటే ఎప్పటికప్పుడు వస్తున్న బంతిని కొడుతున్నారు. ఇందాక నేను చెప్పినా గదా! అవును. ఆ ఆర్గ్యుమెంట్స్‌ని కౌంటర్ చేస్తున్నారు. కానీ ఇప్పటికి గూడా ఒక వెలితి ఏందంటే, వాళ్ళ పాలనలో ఏ ఏ రంగాలల్ల ఎంత బాగా చేశారు. ఇప్పుడు అది ఎందుకు మందగించింది? ఎందుకు తిరోగమన దిశలో ఉంది? ఇది కంపారిజన్ అనేది చాలా అవసరం. బహుశా మరి ఆ పీరియడ్ అయినంక బయట పెడతారేమో 2.5 సంవత్సరాల తర్వాత. ఇంకో 3 నెలలు చూద్దాం.